నమస్కారం ఎస్ఎస్ఐ సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా వెలిచాల రాజేంద్రరావు నామినేషన్ భారీగా తరలివెళ్లిన కాంగ్రెస్ నాయకులు. ఇలందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఘనంగా గజవాహన సేవ. పోలీసు వాహన తనిఖీల్లో 50 లక్షల పట్టివేత. పోలింగ్ బూత్లలో 80 నుండి 100% ఓటింగ్ చేయిస్తే 10,000 రూపాయల ప్రోత్సాహం అందజేస్తామని తెలిపిన ఎంపీ బండి సంజయ్. ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో గజవాహన సేవను ఆలయ పూజారులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అపర భద్రాద్రి శ్రీ ఇల్లంతకుంట సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి గజవాహన సేవను ఆలయ పూజారులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సీతారామచంద్ర స్వాములను పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ పూజారులు శేషం రామాచార్యులు, వంశీధర ఆచార్యులు, సీతారామాచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గజవాహనపై అధిరోహింపజేశారు. అనంతరం వందలాది మంది భక్తుల రామనామ స్మరణ మధ్య దేవాలయం చుట్టూ ఊరేగింపు నిర్వహించారు. గజవాహనంపై ఉన్న సీతారామచంద్ర స్వాముల పల్లకిని మోసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో దేవాలయ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కందుల సుధాకర్తో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండల కేంద్రానికి వచ్చిన బండి సంజయ్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. వడ్ల కల్లాలను పరిశీలించారు. రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు వడ్ల కొనుగోలు విషయంలో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని ఏకరువు పెట్టారు. సార్, ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాం. అధికారులు ఎంత చెప్పినా వడ్లలో కటింగ్ పెడుతున్నారు. వానొస్తే భయమైతుంది. టార్పాలిన్లు ఇవ్వడం లేదు. కనీస సౌకర్యాలు లేవు. తాలు తరుగు పేరుతో ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ మీలాంటి వాళ్లకు చెబుదామంటే రైతులను ఇక్కడున్నోళ్లు భయపడుతున్నారు. దీంతో రైతులెవరూ మాట్లాడడానికి ముందుకు రావడం లేదు. రైతుల దేశానికి వెన్నుముక అంటారు. రైతుల వెన్నుపూస ఎరగొడుతున్నారు. రైతుల ఆవేదనను విన్న బండి సంజయ్ వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, నిన్న మొన్న కురిసిన అకాల వర్షాల వల్ల చాలా ప్రాంతాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ల బాధలు తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చాను. వానలతో ఎంతో కొంత వడ్లు తడిస్తే దాన్ని పట్టుకుని ఇక్కడికి వచ్చి వడ్లన్నీ తడిసాయంటూ పెద్ద ఎత్తున కటింగ్ పెడుతున్నారు. క్వింటాల్కు 10 కిలోల దాకా కోత పెడుతున్నారు. ప్రభుత్వంపైకి మాత్రం రైతులను మోసం చేస్తే చర్యలు తీసుకుంటామని ప్రకటనలు పేపర్లకే పరిమితమవుతున్నాయి.
ఖచ్చితంగా వడ్లలో గంపగుత్తగా కటింగ్ పెడుతున్నారు. కనీస మద్దతు కూడా రైతులకు దొరకడం లేదు. 16 నుండి 1700కి వడ్లు కొనే దుస్థితి ఏర్పడింది. ఎన్నికల మేనిఫెస్టో తమకు బైబిల్, ఖురాన్, భగవద్గీత సమానమని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని నమ్మించు ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటి దేవుళ్ల మీద ఒట్టు పెట్టి ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని మళ్లీ మోసం చేస్తున్నారు. నేను అడుగుతున్న తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా వడ్లను కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ పార్టీ కళ్ల ముందు మోసం చేస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు? వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. వడ్లతో పాటు ఇతర పంటలకు బోనస్ ఇవ్వడానికి 5,000 కోట్ల రూపాయల నిధులు కావాలి. తాలు, తేమ, తరుగుతో సంబంధం లేకుండా వడ్లని కొనాలంటే ప్రభుత్వంపై 700 కోట్ల రూపాయల భారం పడుతుంది. ఈ 2 హామీల అమలు కోసం 5,700 కోట్ల రూపాయల నిధులు అవసరం. వాటినే ఖర్చు చేయకుండా రైతులను నిండా ముంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ అమలు కోసం 30,000 కోట్ల రూపాయలను విడుదల చేస్తామంటే నమ్మేదెవరు? తక్కువ బడ్జెట్లో ఇచ్చిన హామీలను అమలే చేయని కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 15 లోపు 30,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామని దేవుడి మీద ప్రమాణం చేస్తే నమ్మేదెవరు? అసలు కాంగ్రెస్ పార్టీకి దేవుడి మీద, బైబిల్, భగవద్గీత, ఖురాన్ మీద విశ్వాసం ఉంటే ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదు? కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే వడ్లకు బోనస్ ఇవ్వాలి. తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా కనీస మద్దతు ధర చెల్లించి వడ్లను కొనుగోలు చేయాలి. అలాగే తడిసిన వడ్లను పూర్తిగా కనీస మద్దతు ధర చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. కాంగ్రెస్ హయాంలో పోలిస్తే నరేంద్ర మోదీ ప్రభుత్వం కనీస మద్దతు ధరను రెట్టింపు చేశారు. ఎరువుల సబ్సిడీ పేరుతో ఎకరాకు 20,000 రూపాయల దాకా రైతులపై భారం తగ్గిస్తున్నారు. పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సబ్సిడీలన్నీ ఎత్తేసే ప్రమాదం ఉంది. కనీస మద్దతు ధర చెల్లించే పరిస్థితి కూడా ఉండదు. తద్వారా రైతులపై విపరీతమైన భారం పడే ప్రమాదం ఉంది. కాబట్టి రైతాంగం వాస్తవాలు ఆలోచించి ఓటేయాలని కోరారు. నిన్న మొన్న కురిసినటువంటి వర్షాల వల్ల చాలా ప్రాంతాల్లో కేంద్రాలు ఉన్నటువంటి ధాన్యం తడవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వచ్చింది. నిన్న కూడా నేను వీర్నపల్లి మండలంలో పోయినప్పుడు కూడా ఇక్కడ పూర్తిగా ధాన్యం తడిచిపోయింది. చతుర్థి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ కూడా కొంత ధాన్యం. అసలు విషయం ఏంటంటే ధాన్యం తడిచిందని చెప్పి బయట తెలిసిన వెంటనే కొంత ధాన్యం తడిచినప్పుడు కూడా అధికారులు వచ్చి చూస్తారు. అధికారులు ఒక్కసారి 2 సార్లు 3 సార్లు వచ్చి చూసిపోతారు. పాపం చూసిపోయిన వెంటనే ఈ దళారులు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ధాన్యం తడిచిందా తడవలేదా అని చూస్తలేరు. ఈ సెంటర్ నుంచి వచ్చే ధాన్యం మొత్తం వడ్లు మొత్తం తడిసినాయని చెప్పి ఇక్కడ గంప గుత్తగా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అధికారులు వచ్చి చూడడం కూడా తప్పైపోతుంది. పాపం ఆ అధికారులే బాధపడుతున్నారు. నేను వచ్చి చూసినా మాకు సమాచారం వచ్చింది, మేము వచ్చి చూసినాం. కొంత ఒక 2-3 ప్రాంతాలు తడిసింది అంతే. కానీ ఈ ప్రాంతంలో మొత్తం వడ్లన్నీ తడిసినాయి. కాబట్టి తడిసిన వడ్లు మేము కొనం, మేము తీసుకోము. తీసుకోవాలంటే 5 కిలోలు, 6 కిలోలు, 8 కిలోలు. దీని మీద ప్రభుత్వం చాలా సీరియస్ గా వివరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వడ్లు తడిసినప్పుడు కూడా ఎలాంటి కోత లేకుండా, కటింగ్ లేకుండా పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొనాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, మా ప్రభుత్వం రాకముందు 2014లో మద్దతు ధర ఎంత? 1,350 రూపాయలు. ఇవాళ ఎంత? 2,200 రూపాయలు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే ఆలోచనతో నరేంద్ర మోడీ ప్రభుత్వం చూస్తుంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నడ్డి విరిచింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంకా నడ్డి విరుస్తూనే ఉన్నది. అందుకే రైతాంగం ఆలోచించాలి. ఇవాళ మీకు యూరియా విషయంలో కానీ, డిఏపి విషయంలో కానీ ఇలా సబ్సిడీ ఇచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏం చేసింది? మేనిఫెస్టో మరి బైబుల్, ఖురాన్, భగవద్గీతతో సమానం అని చెప్పి అన్నారు. కానీ వాళ్ళు దేవుళ్ళ మీద ఒట్టు పెడుతున్నారు. ఈ భగవద్గీతలో ఆ రాముడు ఉంటాడు. ఈ భగవద్గీతలో ఆ లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. ఈ భగవద్గీతలో అలంపూర్ అమ్మవారు కూడా భగవద్గీత ఉంటది. దాన్ని పాలకులు గుర్తించాలి. దాన్ని ఇప్పుడు భగవద్గీత వైపు దేవుళ్ళ మీకు వచ్చింది. మేనిఫెస్టో ఏం చెప్పారు మీరు? తరుగు, తాలు, తేమ లేకుండా పండించిన ప్రతి గింజ కొంటామన్నారు. ఇవాళ ఈ తరుగు పేరుతోని, తాలు పేరుతోని, తేమ పేరుతోని 6 కిలోల నుంచి 10 కిలోల కటింగ్ పెడితే మీకు భగవద్గీత మీద, బైబుల్ మీద, ఖురాన్ మీద విశ్వాసం ఉన్నట్ట? ఇవాళ దేవుడు అవమానపరిచినట్టే కదా. ఇవాళ బోనస్ ఇస్తున్నారు, 500 బోనస్ ఇస్తున్నారు. దాదాపు ఒక ఎకరానికి ఇలా 28 అనుకోరు, 28 క్వింటాలు అనుకోరు. అంటే 14,000 రూపాయలు. 14,000 రూపాయలు బోనస్ ఏ రైతు అకౌంట్లోనే మీరు వేసిర్రా? కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా
వెలిచాల రాజేంద్ర నామినేషన్కు భారీగా ఇల్లందకుంట మండల కాంగ్రెస్ నాయకులు బయలుదేరి వెళ్లారు. ఇల్లందకుంట మండలం రాజపల్లి గ్రామానికి చెందిన మూడెత్తుల మల్లేష్ ఆధ్వర్యంలో గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్కు మద్దతుగా భారీగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆరెల్లి మోహన్, మోతుకూరి గణేష్, మోతుకూరి రాజు, మాడూరి రాజు, కంచర్ల రాజ్కుమార్, సముద్రాల రమేష్తో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిశాల రాజేంద్రరావు గారు కరీంనగర్లో నామినేషన్ వేసిన సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం రాచపల్లి గ్రామం నుంచి బొడతల పునమ్మ గారి ఆధ్వర్యంలో మేము కరీంనగర్కు బయలుదేరడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రాచపల్లి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బయలుదేరుచున్నాము. జై కాంగ్రెస్, నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, నాయకత్వం, నాయకత్వం. కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా వెలిచాల రాజేంద్రరావు నామినేషన్ వేశారు. వెలిచాల రాజేంద్రరావు నామినేషన్ కార్యక్రమానికి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. సర్కస్ గ్రౌండ్ నుండి కరీంనగర్ కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీగా నిర్వహించి డప్పు చప్పుల మధ్య, కళాకారుల ఆటపాటల మధ్య నామినేషన్ వేయడానికి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తల నడుమ నామినేషన్ ప్రక్రియ సజావుగా జరిగింది. కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా వెలిచాల రాజేంద్రరావు నామినేషన్లు వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే సిరిసిల్ల డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్, కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడిదల ప్రణవ్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోడూరు సత్యనారాయణ, ఆరేపల్లి మోహన్, కరీంనగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పూరమళ్ళ శ్రీనివాస్తో పాటు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. సార్ మెల్లగారి సమయం పార్లమెంటు మొదటి దశ ఎన్నికలు పూర్తి కాగానే నరేంద్ర మోడీ గారికి భయం పట్టుకొని ఒక 10 సంవత్సరాలు ప్రధానమంత్రి చేసిన వ్యక్తి భారతదేశానికి ఏం చెప్పిండో ఏం చేసిండో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆయన ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూస్తే ఈ దేశం సిగ్గుపడేటువంటి పరిస్థితులు ఉంది. భయపట్టుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ఒక మత సామరస్యంగా ఉండే వాతావరణాన్ని చెడగొట్టి ఇవాళ కాంగ్రెస్ వస్తే సంపద అంతా ముస్లింలకు ఇస్తారని ఒక అభద్రతాభావం. మా మేనిఫెస్టో చూడగానే లాగురు దడిచి ఇవాళ ఇది ముస్లిం లీగ్ మేనిఫెస్టో అంటారు. అరే పాంచ్ న్యాయ పేరు మీద దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరినీ కూడా అందరినీ ఎవరెంతో వారికంత న్యాయం జరగాలని రాహుల్ గాంధీ గారు నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా జీర్ణించుకోలేని పరిస్థితులలో దేశంలో 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రయోజనాల కొరకు భారతీయ జనతా పార్టీ ఏమి చేసిందో ఒక్కసారి చెప్పి ఓట్లు అడగమంటా ఉన్నాం. ఈ భారతీయ జనతా పార్టీలో అసలు సీనియర్లు అనేటువంటి ఎవరైనా భారతీయ జనతా పార్టీలో వాళ్ళెంట ఉన్నారా? ఇలా కాంగ్రెస్ టీం ఇదంతా. కాంగ్రెస్ ప్రతి కార్యకర్త, ప్రతి శాసనసభ నాయకుడు
మాజీ శాసనసభ్యులు, పొడి చేసిన అభ్యర్థులు, పార్టీ ఆర్గనైజేషన్ అంతా మేము కలిసి ఉంటే మేము విద్యార్థుల దశ లోపల ఉన్న అన్నటి గుజ్జుల రామకృష్ణ గారు ఇక్కడ, సుగుణాకర్ రావు గారు ఇక్కడ, విద్యాసాగర్ రావు గారు ఇక్కడ, మురళీధర్ రావు గారు ఇక్కడ, మెరుగు హనుమంత్ ఇక్కడ, ప్రతాప రామకృష్ణ ఇక్కడ, వచ్చిన వాళ్ళు ఎవరు కొంతమంది నీ పక్కన మురిగి బయట జిల్లాలలో తీసుకొచ్చి ఏదో మాట్లాడిపిస్తా ఉన్నావు. అసలు ఈ జిల్లాకు నేను అడుగుతాను, అంత పెద్ద భక్తుడు అనుకుంటున్నావు కదా. నేను వారానికి 2 రోజులు తిరుపతి రైలు తెచ్చిన, నాకు చేతనై. ఎందుకు దాన్ని రోజు చేయలేకపోయాను? ఎందుకు కొట్లాలి ఈ ప్రజలు? మీ టీఆర్ఎస్ కార్యకర్తలైనా కనీసం జడిపి స్థాయి దాకా గుర్తుపడతావా? నువ్వు వాళ్ళతోనైనా కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చినావా? ఒక నియంత్రణలాగా వ్యవహారం చేసిన మీరు ఎలా ఈ నియోజకవర్గ ప్రజలు ఓట్లు ఎట్లా అడుగుతారని అడుగుతాను. 80 నుండి 100% ఓటింగ్ చేస్తే 10,000 రూపాయలు ప్రోత్సాహక అందజేస్తానని ఎంపీ బండి సంజయ్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎన్నికల సంఘం చేస్తున్న కృషిలో స్వచ్ఛంద సంస్థలు పార్టీలో భాగస్వామి కావాలని బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 80 నుండి 100% ఓటింగ్ నమోదయ్యేలా కృషి చేసిన వారికి 10,000 రూపాయలు ప్రోత్సాహక బహుమతి అందజేస్తామన్నారు. ఈ రోజు హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన ఎస్టీ మోర్చా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల కమిషన్ చాలా కష్టపడుతోంది. అందులో భాగంగా ఎన్నికల సంఘానికి పూర్తిగా సహకరించాలి. స్వచ్ఛంద సంస్థలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు భాగస్వాములు కావాలి. తద్వారా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుందాం. అందులో భాగంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎన్ని పోలింగ్ బూత్లో 80 నుండి 100% ఓటింగ్ నమోదయ్యేలా కృషి చేస్తారో వారందరికీ 10,000 రూపాయల చొప్పున ప్రోత్సాహక బహుమతి అందిస్తాం అని తెలిపారు. ఎన్నికల్లో ఎవరైనా సరే తమకు నచ్చినట్లుగా ఏ పార్టీకైనా ఓటు వేసుకోవచ్చని, అందులో అభ్యంతరం లేదని చెప్పిన బండి సంజయ్ ప్రతి ఒక్కరికి ఈ విషయంలో అవగాహన పెంపొందించి ఓటింగ్ శాతం నమోదయ్యేలా కృషి చేయాలని కోరారు. కాబట్టి వీళ్ళందరూ కూడా వాస్తవం ఆలోచించి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏం చేసిన వాళ్ళకి చిన్న ఉదాహరణ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఈ దేశాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత 57 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని వెళ్తే ఎస్సీ ఎస్టీలకు స్కాలర్షిప్ రూపేణా ఇచ్చింది ఎంత అంటే ఇన్ని సంవత్సరాల 1,100 కోట్ల రూపాయలు మాత్రమే. నరేంద్ర మోడీ గారు 2020 సంవత్సరంలో ఇచ్చింది ఎంత తెలుసా? బడ్జెట్ కింద ఇచ్చింది తెలుసా? 59,000 కోట్ల రూపాయలు. ఇలా పెద్ద స్థాయికి పోతున్నారంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క చొరవ. ఇలా మొదటి కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ ఎస్టీలను ఓటు బ్యాంక్ గా చూసింది తప్ప ఏ రోజు వాళ్ళకు న్యాయం చేసిన దాఖలాలు. మొన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొన్న ప్రభుత్వ హయాంలో మా గవర్నమెంట్ లో 8 మంది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారు. ఎంతమంది బీఆర్ఎస్ పార్టీ కానీ 100 రోజుల్లో ఇచ్చిన హామీలను నెరవేర్స్తామని చెప్పి 6 గ్యారెంటీలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలను, ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసినటువంటి విధానాన్ని చూసి పక్కా ప్రధానమంత్రి కావాల్సిందే. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే మీ గ్రామాలకు నిధులు వస్తాయి. నిధులు వస్తేనే రేపు మీరు గెలిచిన తర్వాత ప్రజలు తలెత్తుకొని తిరిగే పరిస్థితి వస్తుంది. లేకుండా మీరు మళ్ళీ సర్పంచులై, ఎంపీడీసీలై, జెడ్పీడీసీ మీరు అయితే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల పరిస్థితి ఒక్కసారి బిచ్చబతికే సర్పంచ్ పరిస్థితి. జమ్మికుంట పట్టణంలోని గ్రీన్ మార్కెట్ రోడ్లో వాహన తనిఖీ నిర్వహిస్తూ ఉండగా ఒక వ్యక్తి వద్ద నుండి 15 లక్షల రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని మోత్కులగూడెం గ్రామానికి చెందిన పొనగంటి సురేష్ అనే వ్యక్తి వద్ద తనిఖీ నిర్వహించగా 15 లక్షల రూపాయలు పట్టుకున్నట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రకారం 50,000 కంటే ఎక్కువ కలిగి ఉన్న నగదును పట్టుకుని సంబంధిత అధికారులకు అప్పగించడం జరుగుతుందని, ప్రజలు తప్పకుండా ఎన్నికల నియమావళి పాటించాలని ఆయన కోరారు. కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిశాల రాజేంద్రరావు నామినేషన్ దాఖలు కోసం నాయకులు, కార్యకర్తలు 400 మంది ఉడతల ప్రణవ్ బాబు నాయకత్వంలో తరలి వెళ్లడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ పిలుపు మేరకు వెళ్లడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో నాయకులు గూడెప్పు సారంగపాణి, పెద్ది కుమార్, కనుమండ్ల సంపత్, రావుల ఎల్లయ్య, తిరుపతి, మలేష్, మహేష్, శివతో పాటు నాయకులు, కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో వెళ్లడం జరిగింది. ఇవల్ల ఏదైతే వెలిశాల రాజేంద్రరావు నామినేషన్ కోసము ఇల్లంతకుంట మండలంకి వెళ్ళి మేమంతా కాంగ్రెస్ పార్టీ సోదరులందరూ బయలుదేరుతున్నాం. ఈ ఇల్లంతకుంట మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కొడతల ప్రణవ్ గారి నాయకత్వంలో, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో
ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేము సోదరులందరం కలిసి అక్కడ ఆయన మద్దతుగా మేము ప్రయాణం చేస్తున్నాము. ఆయన నాయకత్వంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంట్లో అత్యధిక మెజార్టీలో గెలవాలని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఈ ప్రాంతంలో ఈ మండలంలో ఈ ఇల్లతుగుంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులందరం మెజార్టీ ఇచ్చే వీడవంక మండలం బేతికల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యను బోధిస్తున్న దూడం రాజమల్లు ఉద్యోగ విరమణ అభినందన సభ జరిగింది. వీడవంక మండల కేంద్రంలోని బేతికల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు విద్యను అందిస్తున్న దూడం రాజమల్లు సోమవారం ఉద్యోగం విరమణ పొందారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి వీడపు శ్రీనివాస్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ మండలంలో ఏ ఒక్క మీటింగ్ పెట్టినా కొందరు అసిస్టెంట్లను పంపిస్తారు, కానీ రాజమల్లు సార్ మిస్ కాకుండా వచ్చి ఖచ్చితంగా హాజరవుతారు. ఒక రకంగా రాజమల్లు సార్ ఖచ్చితంగా అటెండ్ కావడం వల్ల నేను సంతోషపడడం జరిగేది. ఒక విషయం చెప్పాలంటే రిటైర్మెంట్ అవుతున్న టీచర్లు అదృష్టవంతులుగానే భావిద్దాం. భావి జీవితంలో వారికి అష్టైశ్వర్యాలు ఎలాగూ ఉన్నాయి. సుఖ సంతోషాలతో భగవంతుడు వారికి నిండు నూరేళ్ల జీవితాన్ని మనస్ఫూర్తిగా ఉండాలని ఆ దేవుడిని నేను కోరుకుంటున్నాను మండల విద్యాధికారి అన్నారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందుతున్న దూడం రాజమల్లు మాట్లాడుతూ 58 సంవత్సరాల కంటే 3 సంవత్సరాల కాలం తొందరగా గడిచింది. ఆబాది జమ్మికుంట స్కూల్కు నా సర్వీస్ 3 సంవత్సరాలు దగ్గర ఉండొచ్చు అనుకున్నా, కానీ అనుకోకుండా ట్రాన్స్ఫర్లు రావడం వల్ల చెట్టు మీద ఒక చింతకాయ కొట్టినట్టుగా చింతకాయ నేల మీద కొట్టినట్టుగా నాకు అనిపించింది. ట్రాన్స్ఫర్ల వల్ల బేతికల్ గ్రామానికి ఎవరూ రాకపోవడం వల్ల నేను బేతికల్ గ్రామానికి హెచ్ఎంగా రావడం జరిగిందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో రాజమల్లు కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మిత్ర బృందము ఇంకెవరైనా వచ్చి ఉంటే చేరగలిగే విధంగా రవీందర్ సార్, మేఘా రవీందర్ సార్ కూడా ఒక శాలువాతో సత్కారము చేసే సిద్ధంగా ఉన్నారు. అమ్మాయిలందరూ కూడా మంచి ఫోటో దిగాలి. మీరు చిన్న ఎన్నుకోండి, నువ్వు ఆమె వస్తలేదు అటు బాగదు. తర్వాత జరిపిహెచ్ మండలంలో ఏ మీటింగ్లు పెట్టినా కూడా వారు అన్నిట్లలో ఖచ్చితంగా, మరి కొన్ని స్కూళ్ళల్లో ఎట్లా ఉంటాయంటే అసిస్టెంట్ని పంపిస్తారు, కానీ ఏ ఒక్క రోజు కూడా ఏ మీటింగ్ కూడా మండలం లోపల సారే స్వయంగా వచ్చి ఆ మీటింగ్లలో పాల్గొని విషయాలన్నీ తెలుసుకోవడం జరిగింది. మరి ఈ రకంగా ఒక ఎంఈఓగా నేనైతే చాలా సంతోషపడ్డాను. మరి అదేవిధంగా ఇక పోపా సందర్భం లోపల కూడా, మా ఆత్మీయత సందర్భాల లోపల కూడా మన గిల్లెత్తకుంటలో కావచ్చు అక్కడిక్కడ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా నిజం చెప్పాలంటే మా ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్థానం లోపల రిటైర్ అవుతున్నటువంటి టీచర్లు అదృష్టవంతులుగానే భావిద్దాం. మరి వారికి కూడా ఏ రకంగా కూడా సమస్యలు అయితే నాకు తెలిసైతే నోటీసులు లేవు. మరి ఈ సందర్భంగా వారికి భావి జీవితం అనే పదం వాడుకుందాం మనం, శేష జీవితం అనే కంటే. మరి భావి జీవితం లోపల వారికి అష్టైశ్వర్యాలు ఎలాగూ ఉన్నాయి, సుఖ సంతోషాలతోటి, ముఖ్యంగా మంచి ఆరోగ్యంతో భగవంతుడు వారికి నిండు నూరేళ్ళు జీవితాన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, కాకముందే నాకు బేదికల్ పాఠశాల ఒక 2 సార్లు వచ్చినాయి. ఈ పాఠశాలకు నేను ఇక్కడ ఆవరణ చూసి చాలా సంతోషపడ్డాను. అప్పుడు నేను ఆబాది పాఠశాల కంటే విశాలమైనటువంటి ప్రాంతం ఉంది ఇక్కడ. 7 నెలల కాలం ఇక్కడికి వచ్చినందుకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, నేను ఎంతైతే స్ట్రగుల్ అయినా ఆబాదిలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉండి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆ స్ట్రగుల్ పోయింది. అన్ని సబ్జెక్టులు అందరు సార్లు ఉన్నారు. అసలు నాకు ఇక అసలు సబ్జెక్టు పైన ఒక ఇన్సిస్ట్ చేసి సబ్జెక్టు ఒక క్లాస్ ఇవ్వాలనేటువంటి సందర్భం నాకు రాలేదు. ఇక్కడ నేనే తప్పకుండా మరి ఊరికే ఉండలేనని చెప్పని 7th క్లాస్ సోషల్ సబ్జెక్టు తీసుకోవడం జరిగింది. రోజు ఒక పీరియడ్, మిగతా కార్యక్రమాలు. మరి పాఠశాలకు వచ్చిన తర్వాత శ్రీ కిషన్ రెడ్డి గారు, వారికి కంప్యూటర్ పైన నాలెడ్జ్ ఉంది, అలాగే భిక్షపతి గారికి కంప్యూటర్ పైన నాలెడ్జ్ ఉంది. ఏ మెసేజ్ వచ్చినా కూడా అసలు నా దగ్గర దాకా రాకుండానే ఫిలప్ అయిపోతున్నాయి అవి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా వెలిచాల రాజేంద్రరావు నామినేషన్ భారీగా తరలివెళ్లిన కాంగ్రెస్ నాయకులు. ఇలందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఘనంగా గజవాహన సేవ. పోలీసు వాహన తనిఖీల్లో 50 లక్షల పట్టివేత.
పోలింగ్ బూత్లలో 80 నుండి 100% ఓటింగ్ చేయిస్తే 10,000 రూపాయల ప్రోత్సాహం అందజేస్తామని తెలిపిన ఎంపీ బండి సంజయ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.